రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని ముఖ్యమంత్రి అయినా క్లారిటీ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రికి తాను వెళ్లాలంటే వీసా ఏమైనా కావాలా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. తనతో పాటు జేసీపై కూడా విచారణ జరిపించాలన్నారు. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా జేసీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. ఒక మాజీ ఎమ్మెల్యేకి న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. నేను తాడిపత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తారు. వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కూడా పెట్టలేదు. తాడిపత్రిలో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది. అయా ముఖ్యమంత్రి గారు, మీకు స్వయంగా నేను చెప్పడం ఒకటే, తాడిపత్రి కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే ఉండాడా లేడా అది ఒకసారి క్లారిటీగా మీ ప్రభుత్వం గాని మీ కార్యకర్తలు గాని క్లారిటీ ఇవ్వండి. లేకపోతే మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీకే పరిధిలోనే ఉండే కాన్ఫరెన్స్ అంతా మీరు కూడా ఆలోచన చేయండి. ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ మీరే విచారించండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాడు పెద్ద దొంగ, 420 కేసులు ఉన్నాయి. ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. లేకపోతే మీ దగ్గర ఏందో సిట్టో గిట్టో ఉంది, అది కూడా వేయండి. నాకైతే అభ్యంతరం. నా మీద అయ్యింది, ఆయన మీద అయ్యింది. అక్రమ